పీకేఎల్ సీజన్ 12 తెలుగు టైటన్స్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడారు. 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు విన్ అయ్యి 5 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నారు. సో ఈ సీజన్లో 12 టీమ్స్లో 8 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి. ఇంకా తెలుగు టైటన్స్కి 8 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 8 మ్యాచెస్లో ఇంకా తెలుగు టైటన్స్ ఎన్ని మ్యాచ్లు విన్ అవుతే క్వాలిఫై అవుతుంది ఈ వీడియోలో చూద్దాం రండి. సో అంతకన్నా ముందు తెలుగు టైటన్స్ 10 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్లు విన్ అయ్యాం. సో ఈ 10 మ్యాచెస్లో ఎన్ని పాయింట్స్ మార్జిన్తో ఓడిపోయామో లేదా ఎన్ని పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యామో చూద్దాం. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తమిళ్ తలవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్. తమిళ్ తలవాస్ ఈ మ్యాచ్లో 3 పాయింట్స్ మార్జిన్తో అయితే విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి యూపీ అదర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సో ఈ మ్యాచ్లో యూపీ అదర్స్ 5 పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యారు. థర్డ్ మ్యాచ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 5 పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యాం. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 10 పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యాం. ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి యుమంబా వర్సెస్ తెలుగు టైటన్స్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 8 పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యాం. సిక్స్త్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్. సో ఈ మ్యాచ్లో పునేరి పల్టన్ 6 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. సెవెంత్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. సో ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 2 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. ఎయిత్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ. సో ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ 4 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. నైన్త్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలవాస్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 14 పాయింట్స్ మార్జిన్తో విన్ అయ్యాం. సో 10th మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ 1 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. సో 11th మ్యాచ్ ఎవరితో జరగబోతుందంటే తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్. సో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే సో మనకి ఇంకా ఈ లీగ్లో 8 మ్యాచ్లు ఉన్నాయి. ఆల్రెడీ 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్లు విన్ అయ్యి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నాం. ఇంకా 8 మ్యాచ్లో అట్లీస్ట్ 3 or 4 మ్యాచెస్ ఆడితే కన్ఫామ్గా 100% క్వాలిఫై అయితే అవుతాం. సో ఈ సీజన్లో 4 టీమ్స్ మాత్రమే డిస్క్వాలిఫై అవుతాయి. సో ఆ 4 టీమ్స్ ఏంటో నేను గెస్ట్ చేసి చెప్దాం అనుకుంటున్నా. రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టీం వచ్చేసి గుజరాత్ జైంట్స్, సెకండ్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్, థర్డ్ టీం వచ్చేసి తమిళ్ తలవాస్, ఫోర్త్ టీం వచ్చేసి యూపీ అదర్స్ ఆర్ పట్నా పైరేట్స్. సో నేను ఈ 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయని నేను అనుకుంటున్నా. సో మీరు ఏ 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.